ఫ్రెండ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సేల్స్‌లో ఆల్రెడీ మొబైల్స్ సంబంధించి వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే ఇక్కడ కార్డ్స్‌లో ఉంటే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో మిగతాయి ఉంటాయి. మొబైల్స్ కాకుండా మిగతా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవేవి మనకి డిస్కౌంట్స్‌లో వస్తున్నాయి, ఆఫర్స్ ఉన్నాయి వాటి గురించి మనం చూద్దాం. మొత్తం ఒక 30 డీల్స్ అయితే చెప్తాను. డిఫరెంట్ కేటగిరీస్, ల్యాప్‌టాప్స్, టీవీలు అన్నీ మొత్తం కవర్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న ప్రైజెస్ ఇవి. ఈ ప్రైజెస్ మనకి తగ్గొచ్చు, పెరగొచ్చు, కొద్దిగా వేరీ అయితే అవుతుంటాయి. వీటి ప్రొడక్ట్స్ లింక్స్ అని మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ డీల్స్ మీరు కావాలంటే, ఇంకా ఏమైనా హాట్ డీల్స్ వస్తుంటాయి కదా, వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంక మనం ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ల్యాప్టాప్స్ ఒకవేళ మీరు ₹30,000 లోపు చూస్తుంటే మాత్రం ఏసూస్ నుంచి ఏసూస్ వివోబుక్ 15 i3 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 16 GB ర్యామ్తో వస్తుంది, 512 GB SSDతో వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ₹27,740 అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో చూస్తుంటే జనరల్ యూస్కి చెక్ చేయొచ్చు. ఒకవేళ i5 ప్రాసెసర్కి వెళ్ళాలనుకుంటే i5 మీకు 40,000 దగ్గర వస్తున్నాయి. i5 మీకు ఏసర్ బ్రాండ్లో ఉంది. i5 13th జనరేషన్ 16 GB ర్యామ్ 512 GB SSDతో ఇది వచ్చేసరికి మీకు ₹40,240 అయితే వస్తుంది. అండ్ బెస్ట్ డీల్ అయితే మాత్రం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బుక్ 4 ఉంది కదా, గెలాక్సీ బుక్ 4, ఇది i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. అండ్ ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹50,240 వస్తుంది. ఒకవేళ మీరు ₹50,000 బడ్జెట్ ఉంటే మాత్రం ఇది చాలా మంచి డీల్. అండ్ నెక్స్ట్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 8 GB ర్యామ్ 256 GB SSDతో వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి ₹69,990 వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పీ నుంచి హెచ్పీ విక్టస్ ల్యాప్టాప్. ఇది i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో కూడా 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD ఉంటుంది. దీనిలో 6 GB ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. NVIDIA RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ₹73,990 వస్తుంది. ఇవి ల్యాప్టాప్ సంబంధించి కొన్ని డీల్స్ అయితే. నెక్స్ట్ టీవీ విషయానికి వస్తే, టీవీలో వచ్చేసరికి మీకు ఒకవేళ 32 ఇంచ్ టీవీ బడ్జెట్ లో చూస్తుంటే TCL 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ₹8,091 అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు QLED టీవీస్ చూస్తుంటే మాత్రం 20 నుంచి 30,000 మధ్యలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. TCL నుంచి అయితే 43 ఇంచ్ 4K QLED టీవీ వచ్చేసరికి ₹23,990 వస్తుంది. దీనిలోనే 55 ఇంచ్ మోడల్ వచ్చేసరికి మీకు ₹27,990 వస్తుంది. రియల్మీ నుంచి కూడా 55 ఇంచ్ QLED టీవీ ఉంది, తక్కువ రేట్కి వస్తుంది. ఇంకా ఇది ₹25,749 అయితే వస్తుంది. ఇవి QLED ఆప్షన్స్ 20 నుంచి 30,000 మధ్యలో అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు మంచి బ్రాండెడ్ లో చూస్తుంటే మాత్రం బ్రాండెడ్ టీవీస్ మీరు సోనీ టీవీ 55 ఇంచ్ సోనీ బ్రావియా టీవీ వచ్చేసరికి ₹48,000 ఆ రేంజ్ లో అయితే ఉంది. LG నుంచి కూడా ఒక 65 ఇంచ్ టీవీ ఉంది, 4K టీవీ, ఇది LED టీవీ. అండ్ ఇది వచ్చేసరికి 65 ఇంచ్ మోడల్ ₹56,990 వస్తుంది. సో ఇవి కొన్ని అట్రాక్టివ్ డీల్స్ ₹50,000 లోపు టీవీలకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా TWS విషయానికి వస్తే మాత్రం నథింగ్ CMF బడ్స్ ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా 2,300 అట్లా ఉండేవి, ఇప్పుడు 1,799 అయితే వస్తున్నాయి. అండ్ ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోనే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పేవన్నీ మీకు యాక్టివ్ ANC తోనే వస్తున్నాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు బడ్జెట్ ₹4,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం డబల్ చేసుకోగలిగితే OnePlus Buds 3 వస్తున్నాయి, చాలా బాగుంటాయి. ఇవి 3,999 అయితే వస్తున్నాయి. బడ్స్ ప్రో కూడా మీద ఆఫర్ ఉంది. OnePlus Buds Pro 2 కూడా ₹6,561 వస్తున్నాయి. ఇవి మంచివి బడ్స్ విషయానికి వస్తే. అండ్ ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే మాత్రం మళ్ళీ సోనీ 1000X Mark 4 చాలా మంది అడిగారు, ₹16,000 అట్లా వచ్చి చెప్పమని చెప్పేసి మళ్ళీ అదే రేంజ్కి వస్తుంది. 16,000 నుంచి 16,500 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు, మంచి ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చూస్తుంటే మాత్రం సోనీ 1000X Mark 4 ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే మాత్రం గేమ్స్ విషయానికి వస్తే రేజర్ క్రాకెన్ X Lite ఇవి ₹1,994 అయితే వస్తున్నాయి. చాలా మంది ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ అడుగుతున్నారు. వైడ్ టైప్ C ఇయర్ ఫోన్స్ నేను పర్సనల్ గా యూస్ చేసేవి క్రియో హైడ్రా, ఇవి వచ్చేసరికి ₹949 అయితే వస్తుంది. నెక్స్ట్ చాలా మంది సౌండ్ బార్స్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీరు సౌండ్ బార్ చూస్తుంటే బడ్జెట్ లో కావాలంటే మాత్రం ₹5,000 లోపు బోట్ అవాంటే సిరీస్ ఉంటాయి చూడండి, మీకు 160 వాట్ సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్ జస్ట్ మీకు ₹4,900 ఆ రేంజ్కి అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ₹10,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం సామ్సంగ్ నుంచి డాల్బీ డిజిటల్ 300 వాట్ సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్, ఇది కూడా మీకు ₹8,990 అయితే వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం సోనీ 400 వాట్ 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ వస్తుంది, మీకు ₹14,488 వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు ₹15,000 రేంజ్ లో అయితే చూస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ కూడా కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి. గోడ్రేజ్ 7 kg 5 స్టార్ టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ ₹11,736 అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ నుంచి ఇది ఎక్కువ కొంటున్నారు. సామ్సంగ్ నుంచి 9 kg ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్, ఇది 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఫీచర్స్ ఉంటాయి వాషింగ్ మిషన్ సంబంధించి మన వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సామ్సంగ్ ది ఏ సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవే కొన్ని పనులు చేస్తుంటది. ఒకవేళ ఏ ఫీచర్స్ కావాలంటే ₹30,740 అయితే వస్తుంది. వితౌట్ ఏ అయితే మాత్రం ₹28,740 అయితే వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్స్ విషయానికి వస్తే బడ్జెట్ మీరు 14,000 ఆ రేంజ్ ఉంటే మీరు ఒక ట్యాబ్ కాస్ట్ చూస్తుంటే OnePlus Pad Go ఉంది, వైఫై మోడల్ 13,999 వస్తుంది. ఒకవేళ మీరు LTE మోడల్కి వెళ్ళాలనుకుంటే ₹2,000 ప్రైస్
ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 15,999కి వస్తుంది. అండ్ Xiaomi Pad 6 కూడా మీకు 19,749 రూపాయలకి వస్తుంది. ఇది మీకు ఇంకా బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. OnePlus Pad Goతో కంపేర్ చేస్తే మీ బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 20,000 దగ్గర మీకు Xiaomi Pad 6 మంచి ట్యాబ్. ఒకవేళ మీకు S Pen సపోర్ట్ కావాలి అంటే మాత్రం Samsung నుంచి ఒకటే ఉంది, Samsung Galaxy Tab S9 FE. సో ఇది Tab S9 FE మీకు 22,749 రూపాయలకి వస్తుంది. లాస్ట్ టైం సేల్ లో ఇది 20,000 దగ్గరలో వచ్చింది, ఇప్పుడు 22,740 రూపాయలకి వస్తుంది. iPad విషయానికి వస్తే iPad 10th జనరేషన్ ఉంది. లాస్ట్ టైం సేల్ ఏ ప్రైస్ ఉంది అదే ప్రైస్ కి వస్తుంది. ఇది 28,999కి వస్తుంది iPad 10th జనరేషన్. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే మాత్రం స్మార్ట్ వాచెస్ బడ్జెట్ లో నేను అసలు సజెస్ట్ చేయను, ఎందుకంటే మీకు తీసుకున్న వేస్టే, జస్ట్ మీరు టైం చూసుకోవడానికి తప్ప దేని పనికి రావి. మరి హెల్త్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 దాకా పెట్టగలిగితే మాత్రం 11,000 ఆ రేంజ్ కి మీకు OnePlus Watch 2R అయితే వస్తుంది. 11,000 నుంచి 11,500 మధ్యలో వస్తుంది విత్ ఆఫర్స్. ఇది కొద్దిగా బాగుంటది, వేరు వాయిస్ తో వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా బెటర్ గా పెట్టగలిగితే డబ్బులు 20,000 దగ్గరికి వెళ్తే మీకు Samsung Galaxy Watch 7 బ్లూటూత్ మోడల్ 20,000 దగ్గరలో వస్తుంది. LTE మోడల్ 26,000 రూపాయల దగ్గర వస్తుంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ వాచ్ 6 క్లాసిక్ వచ్చేసరికి మీకు LTE మోడల్ 21,899 రూపాయలకి వస్తుంది. సో ఆ రేంజ్ లో మీరు చూస్తుంటే మాత్రం ఇవి బాగుంటాయి. వాచ్ 7 బాగానే ఉంటుంది, వాచ్ 6 క్లాసిక్ బాగానే ఉంటుంది. LTEకి వెళ్ళండి, LTE ఉంటే మీరు చాలా యూజ్ ఉంటుంది. జిమ్కి వెళ్ళినప్పుడు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ పక్క పడేసి బాగా ఉపయోగపడుతుంది. నేను LTE మోడల్ యూస్ చేస్తున్నాను, ఇది యాపిల్ వాచ్ బాగుంటుంది. LTE వర్షన్కి వెళ్తే మంచిది నన్ను అడిగితే. ఇవి కేటగిరీ వైజ్ అయితే. నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా డీల్స్, అన్ని కేటగిరీస్ మిక్స్ చేసి చెప్తాను. ఇవి కూడా మంచి డీల్స్ ఇప్పుడు చెప్పేవాడిని మీకు. GoPro, ఒకవేళ మీరు GoPro మీరు చూస్తుంటే మాత్రం చాలా మంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, మోటో వ్లాగ్స్, ఇట్లాంటి వాళ్ళకి GoPro Hero 12 25,749 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ యాపిల్ 20W ఛార్జర్, యాపిల్ వాచ్ ఛార్జర్ చూస్తుంటే మాత్రం 1,399 రూపాయలు మీకు యాపిల్ 20W అడాప్టర్ అయితే వస్తుంది. నెక్స్ట్ MI నుంచి బ్రేడ్ ట్రిమ్మర్ చూస్తుంటే మీరు 750 రూపీస్కి వస్తుంది, Type-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ Amren 20,000 mAh పవర్ బ్యాంక్ మీకు 22.5 వాట్ అవుట్పుట్తో వస్తుంది. మీకు 1,099 రూపీస్కి వస్తుంది. 1,100 రూపాయలకి మీకు 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. నెక్స్ట్ Samsung 24-inch కర్వ్డ్ LED మానిటర్, ఇది తక్కువ రేట్కి వస్తుంది, 6,479 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ Crompton నుంచి 25 లీటర్ గీజర్ డీల్ ప్రైస్ వచ్చేసరికి ఇది 5,849 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ WD నుంచి 4TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇది మీకు 8,098 రూపాయలకి వస్తుంది. డీలింక్ నుంచి 300 Mbps వైఫై రౌటర్, ఇది జస్ట్ మీకు 799 రూపాయలకి వస్తుంది. పిజియన్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1,499 రూపాయలకి వస్తుంది. పిజియన్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ 4.2 లీటర్స్ది, ఇది మీకు 2,599కి వస్తుంది. ఇవి కొన్ని ఎక్స్ట్రా డీల్స్, ఇవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చెక్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఇంకేమైనా హాట్ డీల్స్ వచ్చిన అన్ని వీడియో చేయడం కుదరదు కదా, సో అవి మీకు అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ 2-3 రోజులు కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. ఏమైనా మంచి డీల్స్ వస్తే అక్కడ మీరు మిస్ కాకుండా క్యాచ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.